బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా కరోనా తీవ్ర కలకలం రేపుతోంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. ఇప్పటికే 2000కు పైగా కోవిడ్ యాక్టివ్ కేసులు దాటిపోయిన పరిస్థితి. కోవిడ్తో ఇప్పటి వరకు 22 మంది వరకు మృతి చెందారు. 24 గంటల్లో 7గురిని బలి తీసుకుంది వైరస్. రోజు రోజుకు చాప కింద నీరులా కోవిడ్ విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే 2700 కేసులు దాటిపోయిన పరిస్థితి. ఇక ఏపీ విషయానికి వస్తే ఏలూరు కలెక్టరేట్లో కూడా 4గురికి కోవిడ్ పాజిటివ్ రావడంతో తీవ్ర కలకలం రేపుతోంది. దేశంలో మళ్లీ కరోనా టెన్షన్ మొదలైపోయింది. కోవిడ్ చాప కింద నీరులా వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య 2000 క్రాస్ చేశాయి. మొత్తం 2710 మందికి కరోనాతో బాధపడుతూ ఉన్నారు. కోవిడ్తో ఇప్పటి వరకు 22 మంది చనిపోయారు. 24 గంటల్లో 7గురిని బలి తీసుకుంది ఈ రాకాసి వైరస్. వారంలో 1000 కొత్త కేసులు నమోదయ్యాయి. అంటే వైరస్ ఏ రేంజ్ లో దూసుకువెళ్తోందో అర్థం చేసుకోవచ్చు. ఇక కేరళలో కరోనా కొత్త వేరియంట్ జెట్ స్పీడ్ తో విస్తరిస్తోంది. ఒక్క కేరళలోనే 1447 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఆ తర్వాత మహారాష్ట్రలో 424, ఢిల్లీలో 294 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కోవిడ్ అయితే విస్తరిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, బలరాం, దేశవ్యాప్తంగా కూడా కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తుంది. గడిచిన 24 గంటల్లో 1000 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అవ్వడం జరిగింది. నిన్నటి వరకు 1800గా ఉన్న కేసులు ఈ రోజు తాజాగా 2710 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా కూడా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించడం జరిగింది. అత్యధికంగా కేరళలోనే ఈ యొక్క కేసులు నమోదవుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే 1447 కేసులు నమోదవడం జరిగింది. మహారాష్ట్ర, ఢిల్లీతో పాటు అనేక రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క కోవిడ్ వైరస్ విజృంభిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆయా రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖ ఆయా రాష్ట్రాలకు సంబంధించిన డైరెక్టర్లను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఇప్పటి వరకు నిన్న ఒక్కరోజే 7 మరణాలు సంభవించినట్టుగా కూడా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించడం జరిగింది. మహారాష్ట్రలో 2, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటకలో, తమిళనాడులో కూడా ఒక్కొక్క చొప్పున మరణాలు సంభవించినట్టుగా కూడా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అయితే వెల్లడించడం జరిగింది. చాప కింద నీరులా మరొక మారు ఈ యొక్క కోవిడ్ విజృంభణ అయితే పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలను అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వైద్య ఆరోగ్య శాఖ సూచనలు చేస్తుంది. మాస్కులు తప్పనిసరిగా బహిరంగ ప్రదేశాల్లోకి వెళ్లేటప్పుడు మాత్రం పెట్టుకొని వెళ్లాలనేది కూడా చెప్తున్నారు. స్వీయ నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉంది. మరొకసారి విజృంభిస్తే ఈ కేసుల సంఖ్య పెరిగితే మాత్రం ఖచ్చితంగా గతంలో చూసిన విధంగానే ఈ యొక్క లాక్డౌన్ లాంటివి కూడా పెట్టే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. గోపి, అంటే ఏ రాష్ట్రాలు ఎక్కువగా కోవిడ్ పాజిటివ్ కేసులు ఉన్న రాష్ట్రాలు ఎటువంటి మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటిస్తూ ఉన్నారు? ఎటువంటి జాగ్రత్తలు ఫాలో అవ్వాలంటున్నారు? ఇతర రాష్ట్రాలకు ఎక్కువగా విస్తరించకుండా ఉండేందుకు ఎటువంటి చర్యలు చేపడుతూ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం? బలరాం, ఇప్పటి వరకు కేరళలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, తమిళనాడులో ఇప్పటి వరకు 100 మార్కుల కేసులు దాటే యాక్టివ్ గా 115 నుంచి 424 వరకు కూడా యాక్టివ్ గా ఈ యొక్క కేసులు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ లో 16, తెలంగాణలో 3 పాజిటివ్ కేసులు ఇప్పటి వరకు నమోదవడం జరిగింది. అయితే ఈ యొక్క కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రత్యేక కోవిడ్ వార్డులను ఏర్పాటు చేయాల్సిందిగా కూడా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సూచనలు చేయడం జరిగింది. ప్రత్యేక వార్డుతో పాటు అవసరమైన మెడికల్ కిట్ అన్నింటినీ కూడా అందుబాటులో ఉంచుకోవడము, ఆక్సిజన్ ఎక్కువగా ఈ యొక్క కోవిడ్ పేషెంట్స్ కి ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది కాబట్టి ఆక్సిజన్ సిలిండర్ల నిల్వలను కూడా పెంచుకోవాల్సిందిగా సూచించడం జరిగింది. అదేవిధంగా ఒకవేళ వ్యాధి తీవ్రత అంటే ఇప్పటికీ ఈ వేరియంట్ కు సంబంధించి 7 మరణాలు నిన్న ఒక్కరోజు సంభవించడము తోటి ఇంకా వేరే రూపాంతరం చెందుకుంటుందా అన్న దానిపైన మరి ఇప్పటికే దీనిపైన పరిశోధనలు కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 22 మంది చనిపోవడము, 24 గంటల్లోనే 7 చనిపోవడం తోటి వైద్య ఆరోగ్య శాఖ అయితే కొంత ఆందోళన చెందుతూ ఆయా రాష్ట్రాలను అయితే అప్రమత్తం చేసింది. బలరాం, అంటే ఈ కోవిడ్ నూతన వేరియంట్ ఎంత ప్రమాదం అంటూ కూడా కేంద్ర ప్రభుత్వం కావచ్చు వైద్యులు చెప్తూ ఉన్నారు. దాని లక్షణాలు ఏ రకంగా ఉంటాయని చెప్తున్నారు? బలరాం, సాధారణంగా గతంలో మాదిరిగానే జ్వరము, అదేవిధంగా జలుబుతోటి బాధపడుతూ ఉండడము ప్రధాన లక్ష్యంగా చెప్పడం జరిగింది. అయితే దీంట్లో ఏదైతే వ్యాధి నిరోధకత శక్తి తక్కువ ఉన్న వాళ్ళు, అదేవిధంగా గతంలో ఏదైనా
ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలనేది చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా కొన్ని గైడ్ లైన్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా ఈ యొక్క వ్యాధి ఎవరికైతే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉందో వాళ్ళపైన ఎక్కువగా ప్రభావం చూపించడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం అదే సూచనలు కూడా ప్రస్తుతం చేస్తున్న పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం. అదేవిధంగా బహిరంగ ప్రదేశాలలో కూడా ఏదైనా ఫంక్షన్స్ ఇతర అట్లాంటి మాస్ గ్యాదరింగ్ జరిగే ప్లేసుల్లో మాత్రం ఖచ్చితంగా మాస్క్ ధరించుకొని వెళ్లాల్సిందిగా కూడా కొన్ని సూచనలు చేస్తున్నారు. ప్రజలే స్వీయ నియంత్రణ పాటించాల్సి ఉంది అని చెప్తున్నారు. అయితే రాష్ట్రాల మధ్యన రాకపోకలకు సంబంధించి కావచ్చు ఇతర అంశాలపైన ఇప్పటికైతే ఎటువంటి ఆంక్షలు లేవు. కేవలం ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉన్నారు. వేరియంట్ కు సంబంధించిన పరిశోధనలు ఇంకా కొనసాగుతున్నాయి. దీంతో ఇంకా ఏదైనా ప్రాణ నష్టం భారీగా జరిగే అవకాశాలు ఉన్నాయా లేదా అన్న దానిపైన కూడా ప్రస్తుతం అయితే ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. మరణించిన వారిలో కూడా కొంత బ్లడ్ శాంపిల్స్ ని ఐసీఎంఆర్ పరిశోధన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే రాష్ట్రాల వారీగా కూడా ఆరోగ్య శాఖను అప్రమత్తం చేసిన కేంద్రం మరింత కేసులు పెరిగితే కనుక ప్రత్యేక వార్డులను కూడా ఏర్పాటు చేసుకొని సరైన వైద్యం అందించాలనేది మాత్రం కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ గోపి.